జై తెలంగాణ. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమాన న్యాయం జరగాలనే గాఢమైన ఆకాంక్షే నన్ను జనసేన పార్టీ పెట్టనిచ్చింది. ఇలా నిజామాబాద్కి మీ ముందు నిలబెట్టింది. నేను రాజకీయాలు చేయడం కోసం తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలంగాణ అంటే ప్రేమ, నాకు తెలంగాణ అంటే ఇష్టం. దానికోసం ప్రత్యేకంగా నేను ఎప్పుడు డంకా బజాయించి చెప్పడానికి నాకు ఇష్టం లేదు. మీ గుండెలో మీకు తెలుసు, అది నాకు తెలుసు. ఈ రోజులో తెలంగాణ మనకి ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎవరి వల్ల వచ్చింది, వీటన్నిటికంటే కూడా వచ్చిన తెలంగాణని మనం ఎంత సమర్థవంతంగా పాలించుకోవాలి, ఎలాంటి అవకాశాలు కావాలి, ఎలాంటి అభివృద్ధి కావాలని మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకునే దాని మీదే. తెలంగాణ రాష్ట్రం రాగానే అందరూ పోటీ పడుతున్నారు. ఇది మా వల్ల వచ్చింది, ఇది మేము కృషి పెడితే వచ్చింది, మేము పోరాటాలు చేస్తే వచ్చినాయి అని అందరూ అంటున్నారు. నిజమే, ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయి పోరాటాలు చేశారు. కానీ వీటన్నిటికంటే వెనక ముఖ్యంగా కొన్ని వందల మంది యువకులు బలిదానాలు, అది మనం మర్చిపోకూడదు. వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నీళ్లు, ఆ ఆవేదన మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు నిజంగా చాలా బాధ వేసేది. వందల మంది యువకులు చనిపోతూ ఉంటే ఎందుకు ఒక్కరు కూడా 10 సంవత్సరాలు యూపీఏ పాలన ఉంది, కాంగ్రెస్ పాలన ఉంది, ఎందుకు ఏ ఒక్కరు కూడా చలించలేకపోయారు? రోజుకి 2-3 చనిపోతూ ఉంటే ఎందుకు మీకు యావరేజ్న, ఎందుకు మీకు మనసొప్పలేదు? ఎందుకు వెంటనే ఇవ్వాలని అనిపించలేదు? ఒకవేళ ఇవ్వాలని లేకపోతే చెప్పండి, ఇవ్వట్లేదని. కానీ ఇస్తామని చెప్పి అనేక మంది ప్రాణాలకి కోల్పోయేలా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మేము తెలంగాణ తెచ్చాం, మాకు ఓట్లేయండి అంటే మరి వందల మంది ప్రాణాలు మీరు ఎందుకు తీశారని అడగండి ప్రతి ఒక్కరిని.